తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టి శ్రీకాంత్ కుమార్. రాస్తూనే ఉందాం 7వ భాగానికి స్వాగతం. భోగాది వెంకటరాయుడు గారికి నమస్కారం. సార్, అలా ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి పన్నుల ఎగవేత ఘట్టాలుగా మీరు ఉదయంలో విశదీకరించి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గగ్గోలు పెట్టేలా మంటలు పుట్టించినటువంటి ఒక జర్నలిస్టుగా చరిత్రలో నిలిచిపోతారు. అట్లాగే నాకు అనిపించింది ఏంటంటే, తెలుగు జర్నలిజం చరిత్రలో ఉదయం దినపత్రిక ఒక సంచలనం, ఒక విస్ఫోటనం. మరీ ముఖ్యంగా ఆ ఉదయం దినపత్రికలో ఈ పరిశోధనాత్మక కథనం ఏదైతే ఉందో అది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి ఒక పునాది లాంటి కథనం అని ఇప్పటికీ నేను నమ్ముతాను. ఎందుకంటే అది చదువుతూ పెరిగినటువంటి తరంలో వాడిగా నేను చాలా గర్వపడతాను మిమ్మల్ని, దానికి సంబంధించి మిమ్మల్ని ఇట్లా ఈ ముఖాముఖి కార్యక్రమం చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతుంటాను. ఆ తర్వాత ఇటువంటి కథనాలు ఏమైనా వండి వచ్చారా ఉదయంలో? ఉదయం అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి మాన్యువల్ లాంటిది తెలుగులో. ఈనాడులో కూడా వచ్చాయి అప్పుడప్పుడు, కానీ అవి జర్నలిస్టులు పరిశోధించినవి కాకుండా రామోజీరావు గారి వ్యక్తిగత రాగద్వేషాలకు అనుగుణంగా ఒకరిని బురద చల్లటమో ఒకరిని పైకి లేపటమో ఏదో జరిగేది. ఇవి అట్లా కాదు. జర్నలిస్టులు వాళ్ళ చేతికి అందిన అంశాలను పరిశోధించి వార్తలు మలచటం అనేది ఉదయంతోనే ప్రారంభమైందేమో తెలుగులో. అంతకుముందు ఎక్కడన్నా కొద్ది గొప్ప ఉంటే ఉండొచ్చు, కానీ ఇది ఒక ఉద్యమం లాగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది దాన్ని. నేను ఒక్కడే కాదు, చాలామంది రిపోర్టర్లు, మాడభూషి శ్రీధర్ గారు, ఇప్పుడు వార్తా ఎడిటర్గా ఉన్న సాయిబాబా గారు, లేకపోతే విశాఖపట్నంలో రమణమూర్తి కొండపల్లి సీతారాం ఆయన ఇంటర్వ్యూ చేశాడు. అద్భుతం సార్, అదైతే ఇంటర్వ్యూ చేశాడు. సో చిన్న జర్నలిస్టులు కూడా పెద్ద పెద్ద కథనాలు రాసే అవకాశం ఉదయంతోనే కలిగింది ఎవరికైనా సరే. లేదు, సబ్ ఎడిటర్లు కూడా వ్యక్తిత్వంతో మంచి కథనాలు, వ్యాసాలు, ఆర్టికల్స్, కవితలు రాసే అవకాశం ఉదయంతోనే కలిగింది. ఈనాడులో అటువంటి స్వేచ్ఛ ఎవరికి ఉండేది కాదు. కాకినాడలో నేను పనిచేసింది 18 నెలలు, 18 సంవత్సరాలు కాదు, 18 నెలలు. 1984 డిసెంబర్ 24, 29 పేపర్ వస్తే 86 జూలై నాటికి నన్ను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయాలని దాసరి గారు డిసైడ్ చేశారు. అంటే దాదాపు 18 నెలలు కాకినాడలో, లేదంటే ఒక 50-60 ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ని నేను పబ్లిష్ చేసి ఉంటాను. ఒకటి కాదు, రెండు కాదు, అసలు ప్రతి 3 రోజులకి ఒక స్టోరీ. ఊపిరి ఆడేది కాదనమాట. పిఠాపురం పక్కనే నాగులపల్లి అని ఒక విలేజ్ ఉంది. నాగులపల్లి అందరూ రెడ్డి కమ్యూనిటీ, బాగా రిచ్. బుల్లెబ్బాయి రెడ్డి అని అక్కడ ఎమ్మెల్యే కూడా నాగులపల్లిలోనే నేటివ్. బుల్లెబ్బాయి రెడ్డి గారు చాలా డబ్బున్న ధనిక గ్రామం. కానీ ఆడపిల్ల 5 ఏళ్ళు పైబడిన అమ్మాయి పెళ్లి కాకుండా ఎవరు ఉండరు. అప్పుడు ఆ వయసుకే పెళ్లి చేసేసేవారా? బాల్య వివాహాలు అంతకంటే తక్కువ వయసునే అనేది మ్యాక్సిమం వయసు. అసలు 5 ఏళ్ళు దాటి ఆడపిల్ల ఎవరు కనపడరు మెళ్ళలో మంగళసూత్రం లేకుండా. ఇసుకలో ఆడుకుంటూ ఉంటారు పిల్లలంతా కలిసి. అందరి మెళ్ళల్లోనూ మంగళసూత్రాలు ఉంటాయి, చిన్న పిల్లలు. అసలు మన పోనీ బ్యాక్వర్డ్ క్యాస్ట్, లేకపోతే ఏదో గిరిజన గ్రామాలు, తండాలు, అట్లా ఏదన్నా ఆచారం అనుకుంటే అట్లా అనుకోవటానికి లేదు. అందరూ రెడ్లు. ఆ రోజుల్లో కలర్ టీవీలు ఉండేవి అందరి ఇళ్లలో, డాబాలు. సంపన్న గ్రామం, హెవీలీ రిచ్. కానీ అసలు 5 సంవత్సరాలు దాటితే ఇంకా ఆడపిల్లకి పెళ్ళి అయ్యేది కాదు. మగ పిల్లలు కూడా ఆడపిల్లలు కలిసి 3 పిల్లలే ఇసుకలో ఆడుకుంటూ ఉంటారు అనమాట. ఆ స్టోరీ రాస్తే భూమి బద్దలైపోయినంత సంచలనం రెస్పాన్స్ వచ్చింది. అసలు ఎక్కడెక్కడి నుంచో చెప్పడానికి వీల్లేదు. అది ఈ బుక్లో అది దొరకలేదు, ఆ కథనం దొరకలేదు. అయితే రాస్తే చదివిన వాళ్ళు ఉన్నారు పిఠాపురంలో, వాళ్ళు ట్రై చేశారు ఆ కథనం కోసం నా తరఫున, కానీ వాళ్ళకి దొరకల. అంటే ఏమైనాయంటే రాయుడు గారు, మీ కథనాలు కూడా మీరు దీనికంటే ముందు రాస్తూనే ఉందాకంటే ముందు మీరు ఒక శీర్షికతో తీసుకొచ్చారు, అది అంతే.
అవును. శీర్షికతో తీసుకొచ్చిన వాటిలో ఉన్న కథనాలు కూడా మీకు ఉదయం దినపత్రికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ గ్రంథాలయంలో లేవు, కేవలం వేటపాలెం లైబ్రరీలోనే, ప్రకాశం జిల్లా చీరాల దగ్గర ఉన్న వేటపాలెం లైబ్రరీలోనే కొన్ని ఉన్నాయి. అది వాటి ద్వారానే మీకు మీ కథనాలు కూడా కొన్ని దొరికినాయి, అన్నీ దొరకలా. అది ఏది దొరకలా. ఎస్పి నాయక్ గారు అనుకుంటున్నాను, లేదంటే నేను రాసిన తర్వాత ఆయన వచ్చి ఉంటారు జిల్లాకి. ఆయన వచ్చి రావడమే నాగులపల్లి మీద పడిపోయాడు. ఉదయం ఎక్కడో చదివి ఉంటాడు, ఎక్కడో కమిషనర్ గానో ఎస్పీ గానో ఇంకేది జిల్లాలో ఉండి చదివి ఉంటాడు. సో కాకినాడ ఎస్పీగా రాగానే ఫస్ట్ నాగులపల్లి మీద పడిపోయి అది ఎరాడికేట్ చేసేదాకా స్పెషల్ ఫోకస్ పెట్టాడు. మరి ఇప్పుడు ఆ ఆచారం ఉందో లేదో ఆఫ్టర్ 45 years నాకు తెలియదు కానీ అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు, అంటే యూత్లో ఉన్నవాళ్ళు, ఎంటర్ అవుతున్న వాళ్ళు, ఇప్పుడు మరి నాతో పాటే ఓల్డేజ్ దగ్గరికి వచ్చేసి ఉంటారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు ఇప్పుడు 40 years తర్వాత ఫోన్ చేసి బాగున్నారా సార్ అని అడుగుతూ ఉంటారు. అదొక గొప్ప స్టోరీ నేను రాసింది. అలాగే హోతా రాము అని నాకు చాలా ఆసక్తికరమైన కాకినాడలో ఒక ఆయన ఉన్నాడు, బ్రాహ్మడు, బాగా తెలివైన బ్రాహ్మడు. ఏం చేసేవాడు, బాగా పేద పురోహితులు ఉంటారు, ఏది సంభావన ఇస్తే కానీ ఆ రోజు ఇల్లు గడవనంత పేద పురోహితులు ఉంటారు. వాళ్ళందరినీ చేరదీసేవాడు, ఒక 10 మందిని. అందరికీ కూడా ఇంట్లో అవసరాలకి అప్పుడు 1000 రూపాయలు ఉంటే చాలా గొప్ప, ఇల్లు గడిచిపోయేది. సో తల 1000 అప్పు ఇచ్చేవాడు, ఇచ్చి ప్రామిసరీ నోట్లు రాయించుకునేవాడు. ప్రామిసరీ నోట్లు రాయించుకుని ఆ రోజుల్లో 10 రూపాయలు వడ్డీ. అప్పట్లో 10 రూపాయలు వడ్డీ. అప్పట్లో 10 రూపాయలు వడ్డీ. వడ్డీ సంగతి దేవుడికి ఎరగరా, ముందు 1000 రూపాయలు వస్తాయి కదా అని ఈ పేద బ్రాహ్మలు ఎక్కడికైనా సంభావన వెళ్తే ఆ సంభావన అంతా పట్టుకొచ్చి ఇతనికి ఇవ్వాలి. వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళడానికి ఇల్లేదు, వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తే పట్టుకొచ్చి ఇతనికే ఇవ్వాలి, లేకపోతే ఫైన్ వేసేవాడు వాళ్ళ మీద. బియ్యం, సొరకాయలు, వంకాయలు అవన్నీ ఇస్తారు కదా, ఇస్తారు. తర్వాత వీళ్ళు ఎక్కడా కూడా పౌరోహిత్యం డైరెక్ట్గా ఒప్పుకోకూడదు, అతను వంతుల వారీగా వాటాలు వేస్తాడు. ఈ పౌరోహిత్యానికి నువ్వు వెళ్ళు, ఈ పౌరోహిత్యానికి నువ్వు వెళ్ళు అని చెప్తాడు. ఆ డబ్బులు పట్టుకొచ్చి ఇతనికి జమ వేయాలి అప్పు కింద. వేయకపోతే మళ్ళీ ఫైన్ వేస్తాడు. 1000 2000 అవుద్ది. ఫస్ట్ పెట్టుబడి 1000, తర్వాత అది 5000 10,000 దాకా కూడా వెళ్ళద్ది. ఒక రకమైన బాండెడ్ లేబర్, వెట్టి చాకరీ. ఫస్ట్ నా దగ్గరికి 2 బ్రాహ్మలు వచ్చారు. ఏంట్రా బాబు అన్న, వీడు దాష్టికానికి తట్టుకోలేకపోతున్నామండి, ఈ హోతారాము రక్తం తాగేస్తున్నాడు, హాస్పిటల్కి వెళ్ళాలి ఖర్చు అంటే ఎవడు 50 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలకి సంతకం చేయించుకుంటాడు అని ఇవన్నీ చెప్పారు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి చూసిన తర్వాత నాకు కళ్ళం నీళ్ళు తిరిగినంత పని అయింది. వాడి దగ్గరికి వెళ్ళా. ఎవరు మీరు అన్నాడు. నేను ఇట్లా ఉదయం కరెస్పాండెంట్ అండి, అది మీ మీద వాళ్ళు వీళ్ళు ఏ చెప్తున్నారు అంటే అవన్నీ అబద్ధాలండి, మీకు కావాల్సిన విధంగా రాసుకోండి, నేను చెప్పాల్సిన పని లేదు, నా గురించి మీకు తెలియనట్టుంది అన్నాడు. నా గురించి మీ గురించే కదా సార్, నాకు ఎవరి గురించి కూడా తెలియదు, ఏదో కృష్ణారామ అనుకునే బ్యాచ్ నేను అని చెప్పి కాకినాడ పురోహితుల ఎట్టి బానిస చట్టాలో కాకినాడ పురోహితులు 8 కాలం హెడ్డింగ్. రామచంద్రమూర్తి గారు కదా విజయవాడ, రాశాను అంటే 8 కాలం హెడ్డింగ్. కాకినాడ అంత గగ్గోలు, బ్రాహ్మణ వ్యతిరేకిని నేను అని చెప్పి బ్రాహ్మణ ద్రోపి అని కాకినాడలో ఊరేగింపు. బ్రాహ్మణం అంటే ఈడికి ఆర్గనైజ్డ్. ఇంత చేశారా, జిల్లా కలెక్టర్ బ్రాహ్మణ్ డివిఎల్ఎన్ మూర్తి గారు అని ఆ రోజుల్లో పరమ పవిత్రుడు. ఆయన ఏం చేశాడు, వెట్టి చాకరీ నిర్మూలన చట్టం కింద 8 మంది బ్రాహ్మణుల్ని రిలీజ్ చేసి ఆగస్టు 15 నాడు తలా 500 రూపాయలు ఇచ్చాడు వాళ్ళకి, పిలిచి. ఏంటి గవర్నమెంట్ రిలీఫ్. అసలు 500 కాగితం వాళ్ళు చూసి 1 నెల 2 నెలలు అయ్యి ఉంటుంది. అప్పుడు 500 కాగితం ఉందో లేదో నాకు గుర్తులేదు, లేకపోతే 100 కాగితాలు 5 చొప్పున ఇచ్చారు. అసలు వాళ్ళు కళ్ళ నీళ్ళ పర్యంతం. కలెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్ ఆగస్టు 15 వాళ్ళని పిలిచి అఫీషియల్గా వాళ్ళని వేసి వీటి మీద కేసులు పెట్టారు. హోతారామం మీద ఒక 3-4 వరుసనే బ్యాగ్ వదిలిపెట్టా. నా లక్షణం ఏంటంటే 10 తప్పులు చేసేవాడు కనుక బై మిస్టేక్ ఒక మంచి పని చేసినా పట్టించుకోకూడదు, ఆ తప్పుల్నే మనం ఎత్తి చూపించాలి. 10 మంచి పనులు చేసేవాడు ఒక తప్పు చేసినా పట్టించుకోకూడదు.
అది నా బేసిక్ ప్రిన్సిపల్. బై మిస్టేక్ తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇన్ జనరల్ ఆడు గుడ్ అనుకో, నేను ఆడు జోలికి వెళ్ళను. ఆడు దరిద్రుడై బై మిస్టేక్ ఒక మంచి పని చేసినా నేను కన్సిడర్ చేయను. సో గగ్గోలు అయిపోయింది. అసలు ఇక ఇంట్లోంచి బయటికి రాకుండా, అసలు ఎవరిని పలకరించకుండా అయిపోయాడు. తుక్కులు ఎగ్గొట్టేశాం. స్టేట్ వైడ్గా బ్రాహ్మణ సంఘాలన్నీ నన్ను తిట్టేవాడు, నన్ను తిట్టిన వాళ్ళని తిట్టేవాడు. ఇక రోజు ఉదయంలో ఇదొక జాతర డైలీ. ఇదొక మంచి స్టోరీ. నేను దీంట్లో రాశానో బుక్లో ఇంక్లూడ్ చేశానో లేదో చేశానా, హోతారామం ఇదొక కథనం. తర్వాత కాకినాడ షిప్పింగ్ సెంటర్, అదే షిప్పింగ్ సెంటర్లో సముద్రంలో 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో లంగరేస్తారు షిప్కి. ఒక నెల ఉంటుంది అక్కడ. నెల ఉంటుంది, కనీసం 15 నుంచి 20 రోజులు, నెల వరకు ఉంటుంది. షిప్ ఒడ్డు నుంచి ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి డే టు డే బేసిస్లో పాలు, కూరగాయలు, మాంసం ఇవన్నీ పంపిస్తారు. అక్కడ షిప్లో క్యాప్టెన్ ఉంటాడు షిప్కి, వాడు సర్టిఫై చేస్తేనే ఫలానా శ్రీకాంత్ గారు మాకు ఈ సరుకులన్నీ ఈ నెలలో సప్లై చేశారు అని షిప్పింగ్ ఏజెంట్కి సర్టిఫై చేస్తేనే ఆ షిప్పింగ్ ఓనర్ ఎవడైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆడు వీళ్ళకి డబ్బులు పే చేయడు. సో షిప్పింగ్ కెప్టెన్ని ఖుషీమత చేయడానికి వీళ్ళు ఏజెంట్లు ఏం చేసేవాళ్ళు, సాయంకాలం పూట ఆడపిల్లల్ని షిప్లోకి పంపించేవాళ్ళు. ఎట్లా వెళ్ళడానికి కుదురుద్ది, అక్కడేమో 6 మైళ్ళ దూరాన్ని ఉంటుంది. అవును, 6 నాటికల్ మైల్. ఈ పడవలు వెళ్తుంటాయి, ఇవి ఈ సరుకు తీసుకునే బియ్యము రకరకాల లోడుతో వెళ్తుంటాయి. వీళ్ళు ఏం చేసేవారు, ఈ ఆడపిల్లల్ని మాట్లాడి అక్కడ కొన్ని పేటలు ఉన్నాయి కాకినాడలో. పేటల పేరు నేను చెప్తే ఇప్పుడు వాళ్ళంతా తిరగబడతారు. అక్కడి నుంచి ఆడపిల్లల్ని మాట్లాడి కాలబొడ్డుకు తీసుకుని వెళ్ళి ఆ పడవల్లో కింద కూర్చోబెట్టేవాళ్ళు, కనపడకుండా. హైట్గా ఉంటుంది కదా పడవ. సాయంకాలం 6ంటికి బయలుదేరితే 10ంటికి అక్కడ 4 గంటలు పడుతుంది షిప్ దగ్గర వెళ్ళడానికి. అది ఎక్కాలంటే తాళ్లతో కట్టిన నిచ్చెలు ఉండేవి పైకి ఎక్కడానికి. షిప్ చాలా హైట్లో ఉంటుంది కదా. వీళ్ళని షిప్కి రెండో పక్కకు తీసుకొచ్చి, అంటే ఈ పక్కన లోడింగ్ జరుగుతూ ఉంటుంది, అన్లోడింగ్ను, బస్తాలు, బియ్యం బస్తాలు అవి. రెండో పక్కకి ఆ పడవ తీసుకెళ్తే అక్కడ తాడేసి పైకి లేపేవాళ్ళు. 2 days 3 days నుంచి వాళ్ళని తీసుకొచ్చేసేవాడు. వాడు ఏం చేసేవాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి ఈయన సప్లై చేసిన కాయగూరలు, కోడిగుడ్లు అసలు మామూలుగా లేవు, హైలీ రేంజ్లో ఉన్నాయి అని చెప్పి వాడు సర్టిఫికెట్ ఇచ్చేవాడు. వీళ్ళు క్లెయిమ్ చేసుకునేవాళ్ళు. ఇది నాకు ఒకటి చెప్పాడు, ఈ కథ మీకు చెప్పాడు. కథ నాకు చెప్పాడు. హౌ టు ప్రూవ్ ఇట్. చిన్న విషయం కాదు, లైఫ్ రిస్కింగ్ విషయం కూడా. అందుకని ఏం చేశానంటే, ఆ పర్టికులర్ పేటలో వాళ్ళకి రిక్షా వాళ్ళందరికీ తెలుస్తుందిగా ఈ ఎవరెక్కడ ఉంటారు. ఒకళ్ళని పిలిచి, షిప్లోకి వెళ్ళిన అమ్మాయి ఎవరైనా ఒకళ్ళు మనకు దొరుకుతారంటారా ఒక రోజు కానీ అడిగితే 100 రూపాయలు అవుతుంది సార్ అన్నాడు. అసలు అప్పుడు అది 100 అంటే టాప్ రేటు. అయినా పర్వాలేదు, ఎక్కడ తీసుకొస్తా ఉన్నా, మీరు ఎక్కడ చెప్తే అక్కడ తీసుకొస్తాను సార్. ఎస్పీ దినేష్ రెడ్డి గారు. అప్పుడు ఎస్పీ దినేష్ రెడ్డి గారు. ఎస్పీ దినేష్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా. దినేష్ రెడ్డి పేరు చెబితే అసలు కాకులు కూడా ఆగిపోతాయి. టెర్రర్ జిల్లా అంతా. ఫోన్ చేశా, సార్ ఆ మున్సిపల్ గెస్ట్ హౌస్ వైపుకి ఇవాళ రొటీన్గా పోలీసు వాళ్ళు చెక్కింగ్కి వస్తారు కదా, ఇవాళ రావద్దని చెప్పండి అని. ఏంటి విశేషం అన్నాడు. ఇది విశేషం, ఒక అమ్మాయిని పిలిపిస్తున్నాను, ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇంకేదో అనుకుంటారు మీ పోలీసు వాళ్ళు, వాళ్ళ బుర్ర అంతవరకే పనిచేస్తుంది కదా, అందుకని వాళ్ళు ఎవరిని ఇటు రాని బాగానే. అప్పుడు 2 town లిమిట్స్లోకి వస్తుంది మున్సిపల్ గెస్ట్ హౌస్. శంకర్రావు అని ఎస్ఐ ఉన్నాం, ఆయనకి చెప్పించేశారు. ఎస్పీసీసీ ఫోన్ చేసి, ఇవాళ మున్సిపల్ గెస్ట్ హౌస్కి కానీ ఆ రోడ్లో కానీ మీరు వెళ్ళబాకండి, ఎందుకో తెలియదు అతనికి చెప్పారు. జిల్లా పరిషత్ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామూర్తి గారు, సార్ ఇవాళ గెస్ట్ హౌస్ నాకు ఒక 2 rooms కావాలి, ఇది పని అని చెప్పి నాకు అక్కడ ఒక అసిస్టెంట్ ఉన్నాను. అసిస్టెంట్ని తీసుకుని వెళ్ళి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలరా, ఈ అమ్మాయితో మాట్లాడించాలి, అందుకు పిలిపిస్తున్నాను, జాగ్రత్త అని చెప్పిన తర్వాత ముందు గెస్ట్ హౌస్ రూమ్ తీసేసి ఒక టీపాయ్ మీద క్లాత్ వేసి దాని కింద టేప్ రికార్డర్ పెట్టి దాని నుంచి స్పీకర్ తీసుకొచ్చి మంచం పొరుపు కింద కనపడకుండా అంటించేసి అంతా రెడీ చేసిన తర్వాత రిక్షా అతనికి కబురు పెట్టాం, తీసుకొచ్చి వచ్చిన తర్వాత మెయిన్ గేట్కి తాళం వేసారు. ఇంక వాళ్ళ నో విజిటర్స్ టు మున్సిపల్ గెస్ట్ హౌస్ చైర్మన్ గారు చెప్పారని చెప్పాను. తాళం వేయించాం. వచ్చిన తర్వాత ఒక 1/2 బాటిల్ డ్రింకును ఇవి పెట్టించాం టేబుల్ మీద.
పెట్టేసి అంటే నాకు అలవాట్లేదు, నేను తీసుకెళ్ళిన కుర్రోడికి కూడా అలవాట్లేదు. మీరు తాగరా అంది. తాగమమ్మ అలవాట్లేదు అంటే మీ కుర్రోడే ఉన్నాడంటే పోన్లే నాకు 2 చుక్కలు అయినా తాగుతున్నట్టు గ్లాస్ ఎట్ట పెట్టుకుంటే యాక్షన్ చేశాడు. నేను అది చేయలేము. చెప్పిన తర్వాత కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత షిప్లోకి వెళ్ళి అన్నాళ్ళు అయిందంటే మొదలెట్టాం. చెప్పింది ఈ వాచ్ వాళ్ళే ఇచ్చారు, చాలా బాగుంది, మంచి భోజనం పెట్టారు, ఇవన్నీ చెప్పింది. ఎట్లా వెళ్ళావంటే ఈ ప్రాసెస్ అంతా చెప్పింది. పడవలో నక్కి తీసుకెళ్తాం. ఎంత ఇచ్చారు నీకు అంటే నాకు 400 ఇచ్చారు. ఆ రోజుల్లో అంటే 4 రోజులు ఉందని ముందు ఉంటుంది, నాకు తెలీదు. 400 ఇచ్చారు, ఇవన్నీ చెప్పింది. మొత్తం అంతా టేప్ అయిపోయింది. అమ్మకి ఎక్కేసింది. ఈ తాగుతుంది కదా మరి ఎక్కేసింది. ఎంతసేపు మాట్లాడింది అంటే దాని సబ్జెక్ట్ వాళ్ళు వస్తారమ్మా అని చెప్పి వాచ్మెన్ ఉన్నాడు కృష్ణ అని. అరే ఇట్రా అని చెప్పి ఈ అమ్మాయి ఉంటేనేమో రిక్షావాడికి చెప్పాం, ఈ అమ్మాయి ఇక్కడ పడుకుంటేనేమో తెల్లారిన తర్వాత తెల్లారక ముందు దిగిన తర్వాత నువ్వు తీసుకెళ్ళి దింపే. ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఇప్పుడు దింపే. ఇప్పుడు మేము మెదలకుండా వెళ్ళిపోతున్నాం మా టేప్ రికార్డర్ తీసుకుని అని చెప్పేసి ఆ కృష్ణకి చెప్పేసి వెళ్ళిపోయాం. మరుసటి రోజు స్టోరీ రాస్తే ఉదయం ఆఫీసులో షాకు. ప్రకాష్ ఏం చేశాడు, అది ఓడరేవా ఆడరేవా అని హెడ్డింగ్ పెట్టాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో ఉన్నాడు. ఈనాడులో ఇది ఉదయంలో ఉన్నారు, ఉదయంకి వచ్చేసారు ఉన్నాడు. ఇక్కడ కానీ విజయవాడలో కానీ ఎక్కడ ఉన్నాడు నాకు అవగాహన లేదు కానీ హైదరాబాద్ ఇది ఓడరేవా ఆడరేవా అని పెట్టాడు ఫస్ట్ పేజీ. మళ్ళీ 5 కాలాలు 6 కాలాలు హెడ్డింగ్. దుమ్ము షిప్పింగ్ ఇండస్ట్రీ అంతా షాకు, పోలీసులు అడావుడి, చెక్కింగ్, పడవలు చెక్కింగ్, మొత్తం బిజినెస్ అంతా అయిపోవటం, గగ్గోలు గందరగోళం. దానికి సంబంధించి ఆ స్టోరీ ఇట్లా రోజుకు ఒక స్టోరీ దొరికేది. అసలు ఎలా దొరికేవి సార్ ఇన్ని స్టోరీలు, ఇన్వెస్టిగేటివ్ స్టోరీలు, కథనాలు? అది నా గుడ్ లక్ అనుకుంటున్నాను. మాకు ఏజెంట్ ఉదయం ఏజెంట్ మావుళ్ళయ్య. మావుళ్ళయ్య సినిమా ప్రొడ్యూసర్. ఎంకే మావుళ్ళయ్య గారు. ఎంకే మావుళ్ళయ్య సినిమా ప్రొడ్యూసర్, పాలకొల్లుడు. మా చైర్మన్ దాసనారాయణరావు గారు పాలకొల్లు. ఫస్ట్ సినిమా ఆయన తీసిన స్వర్గం నరకం మావుళ్ళయ్య నిర్మాత. అక్కడ బియ్యం కమిషన్ వ్యాపారం. నేను కొత్తగా కాకినాడలో జాయిన్ అవ్వగానే వెళ్ళి నమస్కారం అండి, ఇట్లా నా పేరు రాయుడు, నేను కొంచెం గట్టిగా రాస్తాను సార్, ఎవరంటే నేను కొద్దిగా భయపడను, మీరు ఏమన్నా సబ్జెక్ట్ ఉంటే నాకు ముందుగా చెప్పండి, ఇది నా ఇంట్రెస్ట్ అని చెప్పాడయ్యా. నారాయణరావు నువ్వేనా విలేకరివి అన్నాడు. అంటే అవును సార్ నేనేను. ఒకసారి రాసిన తర్వాత ఇక నేను ఇంకా ఎవరు చెప్పిన విన్నాను సార్, అందుకని మీ సార్ అది నువ్వు రాసేదేముందిలే మరి నేను చెప్తాలే నారాయణరావు గారికి, నీకేమైనా కావాలంటే నాతో మాట్లాడుతూ ఉండు అన్నాడు. సరే సార్ అని వెళ్ళిపోయాను. తర్వాత ఆడి మీద ఒక స్టోరీ తగిలేసింది నాకు, ఆయన మీదే, మావుళ్ళయ్య గారి మీదే. ఏం తెలిసింది, బియ్యం రైళ్లలో పంపుతూ ఉంటారు ఎక్కడికో, ర్యాకులో ఏదో అంటారు వాటిని. ఇప్పుడు అంటే సందర్భం నాకు ఖచ్చితంగా గుర్తులేదు కానీ దాన్ని మతలబు చేయటం వల్ల రైల్వే ఆఫీసర్స్ని మేనేజ్ చేసి ఆ ర్యాకుల్ని మేనేజ్ చేయటం వల్ల ఇతనికి ఏదో పెద్ద ప్రాఫిట్. ఈ రైస్ మిల్లర్స్ అందరికీ జాగ్రత్తగా స్టడీ చేసి రాసి పడేసా. ఉదయంలో ఫస్ట్ పేజీ, అసలు సెకండ్ పేజీ వార్త అనేది నా లైఫ్లో ఉదయంలో లేదు. అన్ని హెడ్లైన్స్ ఏది రాసినా హెడ్లైన్స్. రాసిన తర్వాత అగ్గి ఫైర్ అయిపోయాడు. నారాయణరావు ఇప్పుడే చెప్తాను, సాయంకాలం తీసేయిస్తాను అని, మీ ప్రయత్నం మీరు చేయండి సార్ అన్న. 4 రైస్ మిల్లర్స్ వేసుకుని మెడ్రాస్ వెళ్ళిపోయాడు. నారాయణరావు గారు మెడ్రాస్లో ఉన్నాను అప్పుడు, చెన్నై కాదేమో మద్రాసే. వెళ్ళిపోయి ఏం చెప్పారో తెలీదు. నారాయణ నేను రాయుడికి ఏం చెప్పను, కరెక్ట్ అయితే రాస్తాడు, కరెక్ట్ కాకపోతే రాయుడు, అంతేగాని నేను ఇప్పుడు రాయొద్దని అతనికి ఫోన్ చేయను అని చెప్తే ఇడు మబ్బులు ఇడిపోయినాయి. మామూలు షాకు. 4 రైస్ మిల్లర్స్ వేసుకెళ్ళారు, నేను ఉండను రా అని చెప్తాను, సాయంకాలానికి తీయించేస్తానని. అసలు నాకు ఫోన్ కూడా చేయలే, కనీసం నన్ను అడగల. అంటే అంత నమ్మకం, అంత నిజాయితీ మీ మీద. వచ్చేసిన తర్వాత యాపిల్ కాయలు, కమలాకాయలు పుచ్చుకుని చెల్లెమ్మ అంటూ వచ్చేసాడు మా ఇంటికి, మా ఆవిడతో మాట్లాడటానికి. వచ్చేసి బావగారు ఎక్కడ, అదేంటి ఏంటి వరుస సడన్గా మారింది, మెడ్రాస్ వెళ్ళి వచ్చారా అన్న. వాళ్ళు ఏదో పని మీద మెడ్రాస్ వెళ్ళి నారాయణరావు ఉంటేనే పలకరించి వచ్చాము, లేదు అది పెద్ద విశేషం ఏముందని మొదలెట్టాడు. అక్కడి నుంచి అతను చనిపోయే వరకు మావుళ్ళయ్య గారు ఎదురు మాట్లాడినా నాకు, లేదంటే ఎవరన్నా రికమెండేషన్ నాకు చెప్పమని అతనికి చెప్పేవాడు కాదు.
10 రోజులకు ఒకసారి చెల్లమ్మ అంట యాపిల్ చేసుకొచ్చేవాడు. మమ్మీ చేసేమో ఒకటే నవ్వులు. ఈ మామూలు ఏంటి అప్పటికే ఆయనకి నేను అనుకోవటం 65 ఆ ప్రాంతాలు ఉంటాయి. నాకు అప్పుడు ఎంత 30 కూడా లేవు. ఈవిడ కూడా చిన్నదే కదా. అంతేగా. అట్లా కాకినాడలో అతను బతికున్నంత కాలం మళ్ళీ నా జోలికి రావడం కానీ నన్ను బెదరేయటం కానీ చెప్పడం కానీ జరగల. అద్భుతం. అంటే నా ఇండిపెండెంట్నెస్ నేను కాపాడుకుంటూ వచ్చా. ఆంధ్రభూమిలో కూడా ఇటువంటి సందర్భం జరిగింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరికి మాట చెప్పాను. మాట వరుసకి కాకినాడ సముద్రంలో తిక్కవరపు సుబ్బరామరెడ్డి ఆ సముద్రం ఎడ్జిని పూడ్చే పని ఏదో చేస్తున్నాడు, రాళ్ళు వేసి. అవి వేయాల్సిన రాళ్ళు వేయకుండా దగ్గరలో దొరికే పిచ్చిరాళ్ళు అయ్యో పట్టుకొచ్చి పూడుస్తున్నాడు. నేను రాసేసి ఆంధ్రపురంలో ఫ్రంట్ పేజీ. వాళ్ళదేగా పత్రిక, వాళ్ళదే పత్రిక. వాళ్ళ అన్న కొడుకేగా వెంకటరామరెడ్డి. గారు. సుబ్బరామరెడ్డి నన్ను పట్టుకోవడానికి ఫోన్ మీద శతవిధాల ప్రయత్నం చేశాడు. నేను దొరకల. ఒకరోజు తెల్లారుజాము 4:30కి ఇంట్లో ఫోన్ మోగింది. ఇప్పుడైతే ఎవరండి అంటే నేను సుబ్బరామరెడ్డి అమ్మ హైదరాబాద్ నుంచి అను. ఏమంటే సుబ్బరామరెడ్డి అంటానండి, నిద్రమోహన్ ఉన్నా. సరే లేచి నమస్కారం సార్ అన్న. అదేంటి రాయుడు మన పత్రికలో రాసావు మన మీద, పత్రిక మంద కదా అన్నాడు. అంటే పెట్టేవరకే మంది సార్, పెట్టిన తర్వాత ప్రజలది. అది పత్రిక మంద కాదు, పత్రిక యాజమాన్యమే మంది అన్న. అది ఎట్లా నా మీద రాసావు బాగాలేదే అన్నాడు. అంటే అక్కడ చేసిన పని బట్టే రాశాను సార్, అపార్థం చేసుకోవద్దన్న. మరుసటి రోజు వెంకటరామరెడ్డి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఎండి ఆంధ్రభూమి. అందరూ ఉద్యోగం ఆ రోజుతో పోయింది అనుకున్నారు. సరే వచ్చా. అటు పెద్ద పుల్లాగా ఉంటాడు, ఇంత చెస్ట్, గుండీలు ఇక్కడ దాకా ఓడదీసి ఇట్ట ఆజాన్బాయి గట్టొద్దు గట్టి నడిచినట్టు నడుస్తూ ఉంటాడు ఆఫీస్లో. ఇట్లా చూస్తూ ఉంటాడు. చూసి వీడి మొహం బాగుండలేదు, వీడిని పంపించేయండి, వీడి శాలరీ ఇచ్చేసి అంటాడు. ఎందుకో రీజన్ తెలీదు. ఆడు వస్తున్నాడు అంటేనే డెస్క్లో టెర్రర్. నన్ను పిలిచాడు. డెస్క్లో అందరూ నాకు సానుభూతి సంతాపాలు ఇవన్నీ మొదలైపోయినాయి. ఇవాళతో పోతుంది పాపం రాయుడు గారు ఉద్యోగం అని. వెళ్ళా, పిలిచాడు, వెళ్ళా. ఇట్ట చూశాడు. నువ్వేదో డబ్బులు అడిగితే మా సుబ్బరామరెడ్డి బాబాయ్ ఇవ్వలేదని చెప్పి ఏదో రాశావంట ఏంటి అన్నాడు డైరెక్ట్గా. నేను నవ్వి, అది కనుక మీరు నమ్మితే నా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, వెంటనే అది పంపించేయచ్చు. అది నమ్మలేదనుకోండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న. స్టన్ అయిపోయాడు నేను ఇచ్చిన రిప్లైకి. యూ కెన్ గో అన్నాడు. బయటకు వచ్చేసా. పోయిందా అంటే సబ్ ఎడిటర్లు అంతా పోలేదురా బాబు, గట్టిగా అద్దుకుంటూ లక్కెళ్ళాను. ఏంటంటే మనం తప్పు బేసికల్గా ఏ ఇన్ఫ్లుయెన్స్లోనూ నేను వార్తలు రాయను. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద లేదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండదు. ఒకటి డబ్బులకో లేకపోతే ఇంకో బలహీనతో ఏమి పని చేయవు. నేను ధర్మం అనుకుంటే రాస్తా, ధర్మం కాదు అనుకుంటే దేవుడు చెప్తే రాయను. ఉదయంలో ఒకసారి జనసేనలో ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు ఒక నాయకుడు. పర్వాలేదు సార్, పేరు చెప్పచ్చు, ఏం పర్వాలేదు. ఏముంది మా మాదాసు గంగాధరం గారు. ఓహో. ఉదయంలోనే ఉన్నప్పుడు దాసనారాయణరావు గారు వచ్చాడు. అది ఇది మాట్లాడేవాడు. అంతా కాపుల దుకాణమేగా. వచ్చిన తర్వాత మొన్న రాయుడు గారు ముద్రగడ పద్మనాభం మీద గొప్ప ఇంటర్వ్యూ రాశాడు సార్, కళ్ళు తిరిగిపోయేటట్టునే. అట్లాంటి ఇంటర్వ్యూ నా మీద కూడా రాయించండి రాయుడితో చెప్పి అని అన్నాడు. నారాయణరావు గారు బోళశంకరుడు. అసలు అభయం ఇస్తాడు ఆయన. అసలు ఎవరిని ఏమీ కాదన్నాడు, నొప్పి కలిగేటట్టుగా మాట్లాడాడు. ఆయన ఏం చేశాడంటే, నేను కింద ఉంటే ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది ఉదయంలో ఆయన ఆఫీస్ పైన, మేము కింద గత సబ్బు డెస్క్ అంతాను. నన్ను కబురు పెట్టి, అదే దాసన్న మన మాదాస్ గంగారు తెలుసు కదా నీకు, అదే మొన్న పద్మనాభం మీద రాశావు కదా, సేమ్ అట్లా ఆ యాంగిల్లో కొంచెం అట్లా ఉండేటట్టుగా ప్రొజెక్ట్ చేస్తే మన గంగాధరం ఒక ఇంటర్వ్యూ చేయమంటున్నాడు, నేను రాయమంటున్నాడు అన్నాడు. నేను నమస్కారం పెట్టి, గంగాధరం కనుక అంత ఇంటర్వ్యూకి అవసరమైన సబ్జెక్టు ఆయన నేను అనుకుంటే మీరు చెప్పకుండా రాస్తాను సార్, ఈయన అంత సరుకు కాదు అనుకుంటే మీరు చెప్పినా రాయలేను సార్, ఏమనుకోవద్దు అని చెప్పి గంగాధరం గారి ముందే చెప్పా. ఆయన ముందే నారాయణరావు గారికి చెప్పా. సరే వెళ్ళు అన్నాడు. ఆయన నారాయణరావు గారు ఏమనలేక సరే వెళ్ళు అన్నాడు. ఆయనకు ఒక నిమిషం బిక్కోవటం అలవాటు. ఆలోచనగా మాట్లాడుతూ ఆలోచన ఇలా అసలు ఆయన ఎవరన్నా చెప్తుంటే ఇట్లా ఒక నిమిషం ఎంట్రుకి లాక్కుంటే వింటాడు.
అదే ఆయన మేనరిజం. సో గంగాధరం షాక్. అప్పటికి ఇప్పటికి నాతో మాట్లాడారు అక్కడ. ఇప్పటివరకు మాట్లాడలేదు. సందర్భం ఏముందిలే కానీ మాట్లాడటానికి. కానీ చెప్తున్నా, అందుకని ఏంటంటే వార్తలు నా ఇష్టం. నేను రాయాలి అనుకున్నవి రాస్తా, రాయకూడదు అని అనుకుంటే ఇంకెవరు చెప్పినా రాయను. కాకినాడలోనే నాకు ఇంకొక మంచి అనుభవం చెప్తా. చారిటీస్, ఎంఎస్ఎన్ చారిటీస్ కాలేజీ ప్రిన్సిపాల్ ధర్మారావు అని ఉండేవాడు. పేరు ఎట్లా పెట్టారో కానీ 100% అధర్మారావు. అసలు తిరిగే లేదనమాట. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఇంకా అసలు అధర్మారావే. అతను చేసే అకృత్యాలు అసలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 భాగాల కింద వేసాం. అతని గురించి ఒక కథనం 4 భాగాలు అన్ని ఫ్రంట్ పేజ్ వేస్తే ఆడు కోర్టులో కేసు వేసాడు. నా మీద కాకుండా దాసరి నారాయణరావు గారి మీద వేసాడు. దాసరి నారాయణరావు గారి ఇమేజ్ ఎక్కడో ఆకాశం ఇంకా అవతల ఉంది. అలాంటి పరిస్థితి అప్పుడు అసలు అన్బిలీవబుల్. ఆయనకి మేజిస్ట్రేట్ నోటీస్ ఇచ్చాడు, లీగల్ నోటీస్, అది కోర్టులో అప్పీర్ అవ్వమని. నాకు అర్థం కాల. నారాయణరావు గారికి ఫోన్ చేసి కాకినాడ నుంచి చెప్పా, సార్ మేజిస్ట్రేట్ గారు నోటీస్ ఇచ్చాడు, పలానా తారీఖు నాడు వాయిదా, రూల్ ప్రకారం అయితే మీరు రావాలి, ఓ ప్రయత్నం చేస్తానండి. ఎందుకనంటే హ్యాండిల్ చేయటం కష్టం క్రౌడ్స్ని. ఆయన ఇమేజ్ ఆ స్థాయిలో ఉంది ఆ రోజున. అంటే నేను ఎస్ఆర్ఎంటి చౌదరి గారి దగ్గరికి వెళ్ళి మంచి అడ్వకేట్ని, లీడింగ్ అడ్వకేట్ని పెట్టాను, ఎంబీబీఎస్ఆర్ శర్మ అని, రాజమండ్రి. ఆయన బ్రదర్ కూడా హైకోర్టు జడ్జి అప్పుడు, జస్టిస్ లక్ష్మణ్ ఎవరో నాకు గుర్తులేదు. ఆయన అసిస్టెంట్ బాగా చురుకైనోడు, జ్ఞాని. ఓ 10,000 సంపాదించగలరా, నేను నోటీస్ లేకుండా రద్దు చేయిస్తాను అన్నాడు. ఎట్లా చేయిస్తారంటే మేజిస్ట్రేట్ నేను మేనేజ్ చేస్తాను అని అన్నాను. నారాయణరావు గారిని ఏమో అడుగుతాం, 10,000 రూపాయలు, నాకేమో అంత కెపాసిటీ లేదు. వెళ్ళి ఎస్ఆర్ఎంటి చౌదరి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ మాట మాట్లాడిన తర్వాత, సార్ ఇట్లా ఒక నోటీస్ వచ్చింది, వాడి మీద రాస్తేనేమో లీగల్ నోటీస్ ఇచ్చాడు, నాకు ఇస్తే పర్వాలేదు, వాడు తెలివితేటలుగా చైర్మన్కి ఇచ్చాడు, ఆయన ఏమో తీసుకురాలేము, పోలీసుల వల్ల కూడా కాదు, ఆ క్రౌడ్ కంట్రోల్ చేయటం కష్టమైపోద్దని. అండ్ మరి ఏం చేద్దాం అనుకున్నామంటే, మన శర్మ గారి అసిస్టెంట్ 10,000 ఇస్తే నువ్వు నేను మేనేజ్ చేస్తాను మేజిస్ట్రేట్ని అన్నాడు. ఇప్పుడు 10,000కి బలా అన్నాడు చౌదరి గారు. అవునండి అన్న. అలాగే పద్మావతి ఫైనాన్స్ అని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ, ఎస్ఆర్ఎంటీలోనే 2-3 కంపెనీలు ఉంటాయి, మ్యానిపులేషన్ ఆర్డర్కి. గుమస్తానికి కాకేశాడు. బివి రాయుడు కాకినాడ 10,000 ఏదో వడ్డీ ఏదో ఎంత ఉందో మినిమం మన దగ్గర చూసి అది వేసి, అప్పు ఆయన తీసుకున్నట్టు నువ్వు ఇచ్చినట్టు ఒక రసీదును 10,000 పట్టరా అన్నాడు. పట్టుకొచ్చాడు, 10,000 ఇచ్చాడు, సంతకం పెట్టా అన్నాడు. పెట్టాను, డబ్బులు ఆయనకి ఇచ్చేసాను. దాసనారాయణరావు గారు రానవ్వకుండా ఇది రీకాల్ చేశాడు, వారెంటు చేసిన తర్వాత 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ చౌదరి గారి దగ్గరికి వచ్చాను. వస్తే ఏమైంది, కోర్టు కేసు అన్నాడు. వాడు మేజిస్ట్రేట్ వారెంట్ రీకాల్ చేశాడండి, ఇచ్చేసాను డబ్బులు అన్న. మరి మళ్ళీ గుమస్తానికి కాకేశాడు. ఆ 10,000 ముట్టినట్టు ఒక రసీదును తీసి రాసి పట్టరా అన్నాడు గుమస్తాని. బివి రాయుడు గారు ఇవ్వగా ఇంత వడ్డీతో ఇంత అమౌంట్ ముట్టినది అని ఒక రసీదు రాయుడు గారికి ఇచ్చేసి అన్నాడు. సెటిల్ అయిపోయింది నీకు నాకు బేరం అన్నాడు. అంటే నేను ఒక రిపోర్టర్ని. ఎస్ఆర్ఎండి ఈజ్ ఏ బిగ్ కంపెనీ. కంటిపూడి అప్పారావు చౌదరి గారు కదా అసలు పేరు. అసలు అక్కడ ఏ నాయకుడైనా సరే చౌదరి గారిని కలవకుండా రాజకీయం లేదు. అప్పటి పరిస్థితి అలా ఉంది. తెలుగుదేశంలో యనమల రామకృష్ణుడైనా, ముద్రగడ పద్మనాభమైనా, ఎవరైనా సరే చౌదరి గారిని కలిసి డిస్కస్ చేసి ఆయన బ్లెస్సింగ్స్ అదర్వైజ్ తీసుకోకుండా వాళ్ళకి రాజకీయం లేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అయినా ఎవరైనా సరే ఆ స్థాయి కలిగిన చౌదరి గారి దగ్గరికి నేను వెళ్ళి ఇది విషయం అని చెప్తే ఆయన నాకు ఇచ్చిన గౌరవం అది భోగాది వెంకటరాయుడు గారు సాధించుకున్నటువంటి గౌరవం. మిగిలిన విలేకరులకు చెప్తే అసలు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడు చౌదరి గారు. ఆ కింద మేనేజర్ ఉంటాడు,
వైడి రామారావు గారని, ఆయన్ని కలిసి మేము వచ్చేయటమే కానీ చౌదరి గారిని ఎప్పుడు కలిసిన వాళ్ళం కాదు మేము అని చెప్పేవాళ్ళు. ఆయన 555 తాగేవాడు. ఎన్టీ రామారావు గారితో బంధుత్వం ఉంది కదా. చౌదరి గారు 555 సిగరెట్ తాగేవాడు. 2 క్యాబిన్లు ఉంటాయి, సిగరెట్లు తాగడానికి ఒక క్యాబిన్, ఎగ్జాస్ట్తో ఆయన మామూలుగా కూర్చోవడానికి ఒక క్యాబిన్ ఉండేవి అక్కడ SRMTలో. నేను వెళ్ళిన తర్వాత ఈ క్యాబిన్లోకి వచ్చేసేవాడు, వచ్చి సిగరెట్ వెలిగించేవాడు. ఆ 555 ప్యాకెట్ ఇట్లా దోసేవాడు, నేను ఒకటి వెలిగించేవాడిని. SRMT చౌదరి గారి ముందు సిగరెట్ తాగిన రెండో మానవుడు ఎవడయ్యా అంటే బోగా వెంకట్రాయుడు. అసలు ఇంకెవడు ఆఫర్ చేయాలి అసలు ఎవరికి ఆయన ఆఫర్ అసలు తాగే ధైర్యం చేయరు అసలు. ఫస్ట్ పాయింట్, టూ బిగ్ ఎ మ్యాన్. ఆయన ఎదురుకుండా సిగరెట్ తాగింది, ఆయన పెట్టిలో తీసుకుని తాగింది నేనే. అంత గౌరవంగా నేను కాకినాడలో పనిచేశాను. చాలా గొప్పగా నన్ను ట్రీట్ చేసేవాడు. ఆయన బర్త్డే వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి ఒక వెండికాయని ఇచ్చి ఏదో చేసేవాడు. అది కాకుండా నాకు కాకినాడ మరో 2 రీజన్స్ గుర్తుండిపోద్ది. ఉదయం అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం లేదు, చిన్న ఇంట్లో ఉండేవాడిని. 750 ఎంతో రెంట్ అప్పుడు. అంటే ఆ 750 ఇన్కమ్ కూడా నాకు లేదు. పొలం ఉంది మా మిస్సెస్కి, ఒక 4 ఎకరాలు. దాని మీద వచ్చే పంట డబ్బులు మా నాన్నే కౌలు చేసి కౌలు పంపించేవాడు. ఏదో నాకు తెలిసేది కాదు, మా మిస్సెస్కే తెలుసు. ఇంటది కట్టడానికి కూడా మాకు డబ్బులు ఉండేవి కాదు. ఆ టైంలో కూడా నేను ఇంట్లోంచి బయటకు వచ్చేవాడిని కాదు. ఆడే రైట్ గడుపు మొన్నటిదాకా మిడిచిపడ్డాడు చూడు, ఇప్పుడు ఆడు ఎట్టున్నాడు అని అంటారేమోనని నేను రోడ్డమ్మట్లు తిరిగేవాడిని కాదు, ఇంట్లోనే ఉండేవాడిని. సిగరెట్లు కూడా ఇంటి పక్కన కొట్టు ఉండేది, చీకటి పడిన తర్వాత వెళ్ళి తెచ్చుకొని కొనుక్కొని తాగేవాడిని. ఇంట్లోంచి అసలు ప్యాంట్ వేసే పని ఉండేది కాదు. మా పిల్లాడు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీకి వచ్చాడు, ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఎక్కడ చదువుతావురా అన్న, ఆదిత్యలో చదువుతాను, బాగుంది BSc అన్నాడు. ఆడు ప్రిన్సిపాల్తో నేను మాట్లాడినే అని చెప్పి ఆంధ్రజ్యోతి అప్పారావుని పిలిచా. అప్పారావు ఈడు అక్కడ చదువుతాను అంటున్నాడు, గార్డియన్గా నువ్వు ఉండు, నా పేరు మెన్షన్ చేయబాక, ఈయన తీసుకెళ్ళి ఆ కాలేజీలో జాయిన్ చేసేసి అని చెప్పి తీసుకెళ్ళాడు. జాయిన్ చేశాడు. భోగాది మనుకిషోర్, కేర్ ఆఫ్ అడపాప్పారావు, కేర్ ఆఫ్ అడపాప్పారావు అని చెప్పి అడ్రస్ రాసి రిజిస్టర్లో జాయిన్ చేశాడు. ఎంతో ఫీజు 1000-1100. మా మిస్సెస్ గోల్డ్ మార్టిగేజ్ చేసి నడిపేవాళ్ళం బండి, ఇంటి అద్దెల కాడి నుంచి అన్నిటికీ. ఈవిడి ఫీజు కూడా ఆ పనే చేసి ఉంటుంది, నాకు తెలియలేదు. అయిన తర్వాత ఆదిత్య శేషారెడ్డి ఒకరు, అతను ఏం చేస్తాడంటే ఎన్ని పనులు ఉన్నా సరే కాలేజీలు మటుకు నెగ్లెక్ట్ చేయడు. ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ BSc కంప్యూటర్స్లో ఎవరు చేరారు చూద్దామని అటెండెన్స్ రిజిస్టర్ చూస్తున్నాడంట. చూస్తుంటే భోగాది మనుకిషోర్ అని ఉంది. భోగాది అంటే రైడ్ గారు కూడా కదా కాకినాడ మొత్తానికి, ఇంకెవరున్నాడు లేడు కదా. కింద ఏంటి అడపాప్పారావు అని ఆంధ్రజ్యోతి అని పేరుంది అని చెప్పి అప్పారావుకి ఫోన్ చేశాడు. అప్పారావు ఈ భోగాది మనుకిషోర్ గారు ఎవరు, రైడ్ గారు అబ్బాయి అని. మరి నీ పేరు రాసేమేండి అంటే ఆయనకి ఇష్టం లేదు మీ కాలేజీకి రావటానికి, అందుకని నా పేరు రాయమన్నాడు. రాశాను. సాయంత్రం ఎందుకు ఇష్టం లేదు అతని మీద రాసా. సరైన కథనం రాశారు, వదిలిపెట్టలే, అసలు ఎవరిని వదిలిపెట్టలే, అతను చెరగొట్టి వదిలిపెట్టా. ఏమని చిత్త కొట్టారు? క్వశ్చన్ పేపర్ లీకేజీలో ఇతనే చేశాడని రాశాను. మీరు ఈయన పాత్ర ఉందని రాశాను. రాస్తే అవును, ప్రశ్నపత్రం లీకేజ్ కేసు చాలా పెద్ద కేసు. ప్రశ్నపత్రం లీకేజ్ ఇంటర్మీడియట్ రాస్తే అప్పుడు తుషార్ ఆదిత్య త్రిపాఠి అని SP లోపల వేసేసి ఎరగొట్టేసాడు పట్టుకుని. ఆదిత్య శేషారెడ్డి గారు అందరినీ అసలు దానికి సంబంధించిన వాళ్ళందరినీ, శేషారెడ్డి గారిని, ఇక్కడ సత్యనారాయణ రెడ్డి గారని ఇక్కడ ఒక ఫ్రెండ్, ఆయన అక్కడ పనిచేసేవారు ప్రొఫెసర్గా, అదే సత్యనారాయణ రెడ్డి గారు, ఆయన్ని సబ్ జైల్లో వేసి 4 రోజులు కుమ్మేశారు. అందుకని ఏంటంటే ఆయన మీద నాకు సదభిప్రాయం లేక నేను అతని మొహం చూడనురా, అందుకని అప్పారావుని తీసుకుని జాయిన్ అప్ చెయ్యి. ఇది పూర్వరంగం. సాయంకాలం ఏం చేశాడు అప్పారావు చెప్పిన సాయంకాలం, అలా మాది వీధేమో చిన్న వీధిని, ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ స్క్రీన్ అంత దూరం రోడ్డు ఉంటుంది. 2 కార్లు ఎదురుబోదురు పడితే క్రాస్ అవ్వటం కష్టం, 2 స్కూటర్లు క్రాస్ అవుతాయి. కానీ ఆయనదేమో పెద్ద పడవ కారు, రోడ్డు అంతా పట్టేస్తుంది. ఆ పడవ కారు వేసుకుని ఆయన వాళ్ళ మిస్సెస్ ఒక 2 బుట్టలు నిండా యాపిల్, కమలాలు, ఈ ద్రాక్ష పళ్ళు వేసుకుని కరెక్ట్గా ఇంటి ముందు కారు ఆగింది.
మనం అప్పుడు ప్యాంట్ వేసి ఎన్ని సంవత్సరాలు అయిందో, లుంగి మీదే కదా, ఏంటి మన ముందు ఇంటి ముందు అది ఇచ్చేవాళ్ళ కారు ఆగింది ఏంటి అని ఆలోచిస్తుండగా టప్ టప్ మని దిగేశారు ఇద్దరు. డ్రైవర్ ఆ బుట్టలో పుచ్చుకుని ఇంట్లోకి వచ్చేసాడు. సార్ నమస్కారం అండి, నేను రండి రాయుడు గారు, నా మీద మీకు ఎన్నాళ్ళకి కోపం తగ్గింది, మీ అబ్బాయిని మా కాలేజీలో చేర్పించాను, నేను ఇవాళ పొద్దున్నే చూశాను, చాలా సంతోషం వేసింది, నా థ్యాంక్స్ చెబుదామని మీ ఇంటికి వచ్చాం. ఆవిడేమో ఇంట్లోకి వెళ్ళిపోయింది మా మిస్సెస్తో మాట్లాడడానికి, ఈయనేమో నేను బయట సోఫా అంటే సోఫా కదా, సోఫా లాగా ఉంటుంది గమ్మత్తుగాను, దానికి ఒరిజినల్ కాస్ట్ 600కి ఏం సోఫా వస్తుంది, అది సోఫా అనమాట. లోపల కొబ్బరి పీసు, స్ప్రింగులు గుచ్చుకుంటే సెప్టిక్ అవుద్ది. ఆ సోఫా మీద కూర్చున్నాడు, నేను కూర్చున్నాను. థ్యాంక్స్ అండి, నేనేదో అన్నాను, మీరు డిన్నర్కి రావాలి ఒక రోజున మా ఇన్స్టిట్యూట్కి అని. అప్పారావు కూడా వచ్చాడు. అప్పారావుని రమ్మని వీళ్ళు వచ్చేసారు కారులో, అప్పారావు వెనకాల స్కూటర్ మీద వచ్చేసాడు. వస్తానండి, బాబు మీ దగ్గర చదువుతున్నాడు అని. డిన్నర్కి మొత్తం ప్రెస్ వాళ్ళని 50 మందిని కేకేసి చాలా పెద్ద డిన్నర్ ఇచ్చాడు. మన నెత్తి మీద ₹10 పెడితే పావులా విషయాలని రోజుల్లో, అసలు నన్ను ఎవడు పలకరించని రోజుల్లో చేసి, మళ్ళీ మా ఇంటికాడ నుంచి కాలేజీకి ఫోన్ చేసి, బాబు కట్టిన అడ్మిషన్ డబ్బు వెనక్కి ఇచ్చేయండి, ప్రిన్సిపల్ నాయుడు అని ఉన్నాడు, ఆయనకి ఫోన్ చేశాడు. నాయుడు బోగది మన కిషోర్ రాయుడు గారు అబ్బాయి, వెనక్కి ఇచ్చే ఫీజు అని, యూనివర్సిటీకి కట్టే ఫీజులు కూడా నువ్వే కట్టేసాయి, కాలేజీ తరఫున మళ్ళీ రాయుడు గారిని అడగబాక అని చెప్పేసాడు నా ఎదురుకుండా ఫోన్లోనే. అప్పుడు సెల్ ఫోన్లో వచ్చినాయేమో అనుకుంటున్నాను, నాకు సరిగ్గా గుర్తులేదు. చెప్పిన తర్వాత కోపం మీకు తగ్గిందా? ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఏంటంటే చంపేసి అక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క పడేసేవాళ్ళు అట్లా రాస్తే. అలాంటి కథనాలు అది కాకినాడ అవటం ఒకటి, నా అదృష్టం ఒకటి, ఏదన్నా కానీ. అది అయిపోయిన తర్వాత తలుపు పక్కన మా అమ్మాయి నిలబడి ఉంది. అమ్మాయి ఏం చేస్తున్నావు అన్నాడు ఇంటి దగ్గరికి వచ్చి. బీకామ్ ఆనర్స్ ఇప్పుడే పాస్ అయ్యానండి సత్యసాయి యూనివర్సిటీ అనంతపూర్లోను, మరి ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు. అంటే ఏదన్నా జాబ్ కోసం, జాబ్ చేస్తే ఈ రోజుల్లో ఏమొస్తుందమ్మా 3000 ఇస్తుంది, పోనీ రాయుడు గారు అమ్మాయి ఇవి అని తెలిస్తే 4000 ఇస్తారు, వద్దు అని మళ్ళీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేశాడు. భోగాది నాగజ్యోతి అనే రేపు ఒక అమ్మాయి వస్తుంది, ఎంసీఏ అడ్మిషన్ ఇవ్వు, ఫీజు తీసుకోబాక, యూనివర్సిటీ ఫీజులు కూడా నువ్వే కట్టేసాయి అని చెప్పాడు ప్రిన్సిపాల్కి. చెప్పేసి పెట్టారు. మరుసటి రోజు నుంచి ఇప్పుడు కాలేజీకి వెళ్ళటం మొదలైంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ మా హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లోనే మీరు ఉంటున్నారు, చాలా పెద్ద జాబ్లో ఉంది. అక్కడ చదువుకున్న అమ్మాయి ఉచితంగా, ఏది నా నెత్తి మీద ఏమీ లేని రోజుల్లో, నేను చదివించలేని రోజుల్లో. ఒక పిల్లోడేమో ఇప్పుడు అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆ విధంగా శేషారెడ్డి నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. అవి భోగాది వెంకటరాయుడు గారి రాస్తూనే ఉందాంలో ఆ కబుర్లు, మనం కాకినాడ కబుర్లు ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళితే ఏంటంటే గంటలు, రోజులు, వారాలు అలా గడిచిపోతాయి. అన్ని సంఘటనలు ఉన్నాయి. రానున్నటువంటి సంఘటనలు కూడా మిమ్మల్ని మరింత ఉత్తేజితుల్ని చేస్తాయి, ఆలోచింపజేస్తాయి, ఆకట్టుకుంటాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం రాయుడు గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.